స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపనందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తున్నారంట యేసుక్రీస్తు వారు. ఏంటి? కృపను. కృప అంటే దయ, కరుణ, కనికరము, కటాక్షము ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఆ వచ్చేదే కృప. అది దేవుని కృప. ఆ కృప యందును దేవుని దైవ జ్ఞానమునందు అభివృద్ధి పొందండి. మీరు ఆ విషయాల్లో అభివృద్ధి లేకుండా ఉన్నావు. ఆ విషయంలో నువ్వు వృద్ధి చెందలేకపోతున్నావు. నువ్వు బయటి వీరిని చూస్తున్నావు, కానీ నా కృప కొరకు, నా జ్ఞానము కొరకు నువ్వు కనిపెట్టలేకపోతా ఉన్నావు. ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వెవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఆ మనుషులని, ఈ మనుషులని, వీరిని చూస్తున్నావు, కానీ దేవుని ఎదుట నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఆయన కృప జ్ఞానమును నీకు అభివృద్ధి చేసి ఇవ్వాలని, అంటే నిన్ను అనుగ్రహించి నిన్ను దాంట్లో అభివృద్ధి పొందించాలని దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక అయినది. కానీ నువ్వు మనుషులను చూస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావు. అయితే మరొకసారి ఆయన ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించి కృప జ్ఞానమును అందులో అభివృద్ధి పొందండి అని, జ్ఞానమునందు అభివృద్ధి పొందండి, వృద్ధి పొందండి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని పాదాల దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర ఆ కృప కొరకు, జ్ఞానము కొరకు నువ్వు అడిగితే, ఆయన దగ్గర కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు త్వరలోనే దాన్ని అనుగ్రహించి దాంట్లో నువ్వు వృద్ధి చెందేలాగా ఆయన నీకు సహాయం చేస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించి దేవుడు త్వరలోనే కృపా జ్ఞానం నీకు దయచేసి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.